బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని లోటస్ పాండ్ సరైన నిర్వహణ లేక అధ్వానంగా తయారైంది. గత 2-3 నెలల నుంచి సెక్యూరిటీ లేకపోవడంతో పార్కులో నిర్వహణ కరువైంది. మందుబాబులకు గంజాయి బ్యాచ్లకు అడ్డాగా మారింది. వాకింగ్ ట్రాక్లు చెత్త చెదారంతో దర్శనమిస్తున్నాయి. తీవ్రమైన దుర్వాసనతో వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడం, కనీస సదుపాయాలు కూడా లేవని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాకర్స్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచాల్సిన పార్కులు కొన్ని చోట్ల అధ్వానంగా తయారయ్యాయి. ప్రజెంట్ మనం ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని లోటస్ పాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా గత 3 నెలల నుంచి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేకపోవడంతో ఇదంతా అధ్వానంగా తయారైంది. సరైన నిర్వహణ లేకపోవడంతో కూడా ఇక్కడ ఇష్టారాజ్యంగా పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ నిర్వహణ సరిగా లేకపోవడం, ఎవరు పట్టించుకోకపోవడంతో కూడా ఇక్కడికి వచ్చే వాకర్స్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ మనతో పాటు ఇక్కడ కొంతమంది వాకర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారని. చెప్పండి మ్యామ్, అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మీరు ఇక్కడికి రోజు వస్తాను. నేను ఇక్కడ అంటే మంచి లేదు. ఇక్కడ ఒక సీసీటీవీ కెమెరా లేదు, ఒక వాష్రూమ్ లేదు, ఏం లేదు. డట్టీగా ఉంటుంది ఇక్కడ. అంటే సెక్యూరిటీ గార్డ్ కూడా లేదు. ఇది మెయింటెనెన్స్ చేయాలి మంచిగా. అది అంటే అది ఖరాబ్ అయిపోతుంది, అది కూడా రిపేర్ చేస్తలేదు. మంచిగా ఉంటే అమాయకులని మంచి స్త్రీలకి మంచి అవుతుంది. జెంట్స్కు అంటే ఓకే, లేకుంటే లేడీస్కు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అంటే జాడు కూడా కొట్టలేదు, బాగాలేదు ఇక్కడ. అంటే ఇక్కడ మంచి చేస్తే ఓకే, మంచిగా ఉంటుంది. సెక్యూరిటీ కూడా గార్డ్కి కూడా పెట్టాలి, జాడు డైలీ చేయాలి. ఇక్కడ మంచిగా ఉండాలి, క్లీన్ లేదు, అది మంచి లేదు. సీసీటీవీ అయితే మంచిగా ఉంటుంది ఇక్కడ. ఈ పార్క్ గురించి ఎవ్రీ ఇయర్ నేను చూస్తూ ఉంటాను. సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ టికెట్ సిస్టమ్ లేకపోవడంతో లోకల్స్ ఎక్కువైపోతున్నారు. లోకల్స్ ఎక్కువ అవడంతో ఇక్కడ ఏమవుతుందంటే సిగరెట్లు తాగుతున్నారు పార్క్ లోపలనే. మళ్ళీ వాక్వేలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. సో అది పట్టించుకోవట్లేదు. మందు తాగుతున్నారు, బాటిల్స్ పడేస్తున్నారు, గుట్కాలు పాన్లు అన్నీ తింటున్నారు. కవర్లు అన్నీ వాటర్లో పడేస్తున్నారు. అవి తీసేవాళ్ళు లేరు. సెక్యూరిటీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. వాళ్ళైనా ఎంతగాని చూస్తారు. వాళ్ళు ఇలా తిరిగి వచ్చే లోపల మళ్ళీ వీళ్ళు జమ అయిపోతున్నారు.